ఎందుకంటే ప్లాన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇండియాలో బీహార్ అండ్ ముంబై, చెన్నై, చెన్నై, హైదరాబాద్ ఇలా ఈవెంట్లు అయితే చాలా ఈవెంట్స్ చేశారు వాళ్ళు. కేరళ కొచ్చిలో కూడా. ఇప్పుడు దీన్ని మించి కూడా వీళ్ళు ఒక భారీ ఈవెంట్ 2 నుంచి 3 అయితే చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో లేదా పిఠాపురంలో జరిగేందుకైతే ఖచ్చితంగా ఇవి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ లోనా లేదంటే పిఠాపురంలో కానీ లేదంటే రాజమండ్రిలో పెడితే అందరికీ అనుగుణంగా ఉంటుందన్న ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంది. ఇది 7-8 తేదీలో ఖచ్చితంగా జనవరిలో అయితే పెట్టాలని చెప్పుకోవడం. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేమ్ చేంజర్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ కి అయితే పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రానున్నట్లుగా తెలుస్తోంది. అబ్బాయి కోసం డైరెక్ట్ గా బాబాయ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ నెల 10న రిలీజ్ కానున్న సినిమా కోసం అయితే వరల్డ్ వైడ్ గా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వరల్డ్ వైడ్ గా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్పాను మించిపోయేలాగా 2 లేదా 3 ఈవెంట్లను అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా క్లియర్ అప్డేట్ అందుతోంది. హైదరాబాద్ లేదా పిఠాపురంలోనైతే ఈ ఈవెంట్ జరిగేలా చూడనట్లు తెలుస్తుంది. లేకపోతే హైదరాబాద్ లేదా పిఠాపురంలో జరిగే ఒక ఈవెంట్ లోనైతే పవన్ కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. పుష్ప ఈవెంట్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ కనిపించలేదు. అయితే గేమ్ చేంజర్ కు మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుష్ప ఫస్ట్ డే కలెక్షన్ అధిగమించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో బాబాయ్ కోసం పిఠాపురం వెళ్లాడు రామ్ చరణ్. అయితే బాబాయ్ కోసం రామ్ చరణ్ ప్రచారం చేశారు. ఇప్పుడు అబ్బాయి కోసం సీన్ లోకి బాబాయ్ ఎంట్రీ ఇస్తున్నారు. రేపు అమెరికాలో కూడా ఒక ఈవెంట్ జరగనుంది. యుఎస్ లో జరిగే ఈవెంట్ లోనైతే గెస్ట్ గా డైరెక్టర్ వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ అయితే వరల్డ్ వైడ్ గా కూడా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్బాయి కోసం బాబాయ్ ఎంట్రీ 3 మిలియన్ల నుంచి 4 మిలియన్లు అయితే టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా 3 మిలియన్లు అయితే మార్క్ టచ్ చేయాలని చెప్పేసి ప్రీమియర్స్ అయితే ఖచ్చితంగా ఒక గట్టి యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈవెంట్ గెస్ట్ గానైతే సుకుమార్ అయితే రానున్నాడు. రంగస్థలం సినిమా తీసి మంచి, ఎందుకంటే వాళ్ళిద్దరిలో భారీ బడ్జెట్ లో అప్పట్లో 100 కోట్లనంటే 100 కోట్ల పోస్టర్లు చూసినా గానీ హై ఫీస్ట్ లాగా ఉండేది ఫ్యాన్స్ కి. కానీ ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు 1500 2000 లాగా అయింది. ఇది ఖచ్చితంగా ఒక 1500 నుంచి 2000 కోట్లు అయితే గేమ్ చేంజర్ అవనుందని చెప్పేసి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇకపోతే చెన్నైలో కూడా శంకర్ గారికి మంచి పేరు ఉంది కాబట్టి శంకర్ కూడా దగ్గర ఏపీ తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరికి, ఎందుకంటే శంకర్ గారి సినిమాలు కూడా ఇక్కడ కూడా బాగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒకే ఒక్కటి అన్ని సినిమాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఒకే ఒక్కటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ శివాజీ తర్వాత ఈ సినిమా కూడా అంతే రేంజ్ లో ఉంటది, ఎక్కడ తగ్గలేదు, ఒక మీటర్ మీద ఉందని చెప్పి కూడా ప్రొడ్యూసర్ మరియు తన సన్నిహితులు ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా మనకు చెప్పారు. అయితే శ్రీపాల్, ఈ మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ కి ఎన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా? వరల్డ్ వైడ్ గా ప్రస్తుతానికి అయితే అమెరికాలో అయితే ఇప్పుడు మొదలు పెట్టారు. రేపు సాయంత్రం అయితే అక్కడ ఒక భారీ ప్లాన్ అయితే చేశారు మన తెలుగు వాళ్ళ మధ్యలో. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా అమెరికాలో చేయడం అనేది ఈ సినిమా ఫస్ట్. ఈ సినిమాతో స్టార్ట్ తర్వాత కూడా పలు సినిమాలు కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, వేరే సినిమాలు కూడా, అదే జనవరికి వచ్చే సినిమాలు కూడా. ఇప్పుడు పోతే ఎందుకంటే మెగా కాబట్టి అక్కడ కూడా ఫ్యాన్స్, ఎందుకంటే అక్కడ కూడా చిరంజీవి గారికి చాలా, అంటే చిరంజీవి చూస్తూ పెరిగిన బ్యాచ్, అంటే 80s 90s బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ కూడా ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ఫ్యాన్స్ చిరంజీవి గారు అబ్బాయి అంటేనే మెగా ఫ్యామిలీకి ఒక దగ్గర, మెగా ఫ్యామిలీ అభిమానం, అది అభిమానం మీద చిరంజీవి గారి మీద అభిమానంతో ఇది కూడా ఒక కృత నిశ్చయంతో చాలా స్ట్రాంగ్ గా ఈ కలెక్షన్స్ గానీ ఈ సినిమా గానీ ఖచ్చితంగా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్లస్ RRR తర్వాత ఆచార్య వచ్చింది. ఆచార్య అనుకున్నంత స్థాయిలో కొంచెం వర్కౌట్ అవ్వలేదని చెప్పి కూడా ఈ సినిమా అనేది ఖచ్చితంగా అతను ఒక మనసు పెట్టి చాలా కష్టపడి చాలా రోజులు 300 రోజులు సంవత్సరం పాటు షూటింగ్ బేస్ చేశాడు. ఖచ్చితంగా ఒక భారీ బడ్జెట్ సినిమా అనుకోవచ్చు. ఈ సినిమా అయితే ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది, ఈ చెన్నైలో ముంబైలో కూడా ప్లాన్ చేశారు. చెన్నై ముంబై ప్లాన్ చేశారు. కొచ్చి అనేది వాళ్ళ పరిశీలనలో ఉంది. ఈ టైంలో ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా ఇక్కడ భారీ అయితే ఈవెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా పబ్లిసిటీ చేయడానికి కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉంది. ముంబైలో, చెన్నైలో, హైదరాబాద్, ఆంధ్రలో ఇప్పుడు చేయడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం అయితే ఉంది. అయితే శ్రీపాల్, ఈ ఈవెంట్లలో మెగా ఫ్యామిలీ కంప్లీట్ గా కూడా పాల్గొననుంది అనుకోవచ్చా? ఎందుకంటే పుష్పతో అల్లు అర్జున్ అయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయి పుష్ప 2 లో ఫస్ట్ రోజు కలెక్షన్స్ అయితే అదరకొట్టారు. ఇక
ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది శంకర్ డైరెక్షన్ లో. సో ఆ కలెక్షన్ ని క్రాస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా కంప్లీట్ గా? ఖచ్చితంగా పెద్ద ప్లాన్ చేస్తున్నారు పుష్ప, ఎందుకంటే ఒక టార్గెట్ పుష్ప రీచ్ అయింది. దాన్ని మించిన థియేటర్స్ అయితే దాన్ని మించిన ప్రమోషన్స్ చేస్తూ దాన్ని మించిన భారీ ప్లాన్ రాబట్టడానికి ఒక 600 థియేటర్లు అయితే చేస్తున్నారు. ప్రయత్నాలు ఖచ్చితంగా అయిపోయిన తర్వాత ప్రీ బుకింగ్స్ అదే విధంగా మనకు మొదలు పెట్టినప్పుడు 3 మిలియన్ల నుంచి ఈవెంట్స్ కూడా భారీగా ప్లాన్ చేశారు. 3 మిలియన్లు అయితే మార్కున్న పుష్ప ప్లాన్ తో ప్రణాళికతో ఏ థియేటర్ దగ్గర ఎలా ఉండాలి మంచి ఖచ్చితంగా వాళ్ళు సందేశం పోస్టర్లు చూసినా గానీ ఒక 1500 నుంచి 2000 కోట్లు అయితే టికెట్ ప్రైజెస్ కూడా అలాగే ఉంటాం. ఫ్యాన్స్ అయితే అయితే ఆల్రెడీ కూడా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అని చెప్పి కూడా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉంది, సోషల్ మీడియాలో కానీ వీళ్ళందరూ ట్రెండ్ చేస్తున్నారు. డెఫినెట్ గా కూడా ఫ్యాన్స్ మధ్య కానీ లేకపోతే థియేటర్స్ మధ్య కానీ ఎటువంటి గొడవలు జరగకుండా ఏమైనా చర్యలు చేపట్టనున్నారనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎందుకంటే ఒకే ఒక్కడు పొలిటికల్ బ్యాక్ గతంలో జరిగిన అంతే రేంజ్ లో ఉంటది, ఎక్కడ తగ్గలేదు.